హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీ వరల్డ్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాస్తున్న కథ ప్రేమ చదరంగం పార్ట్ 12 అబ్బా. ఈ కథలోని ముందరి భాగాలను ఇంతవరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో మొత్తం లింక్స్ ఇచ్చేసానబ్బా. అలాగే ఛానల్లో ప్రతి కథకు కూడా ప్లేలిస్టులు ఉన్నాయి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ మీకు నచ్చితేనే ఒక చిన్న లైక్ చేసి కథ ఎలా ఉందో ఒక చిట్టి కామెంట్ రాయండి అబ్బా. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? గమ్యకు విక్రమ్ ఫోన్ చేయగా అతన్ని గౌరవ్ చాలా బాధపడేలా చేస్తాడు. ప్రగతికి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కిచెన్ డిపార్ట్మెంట్లో జాబ్ వస్తుంది. ఉదయం గౌరవ్ ఆఫీస్కి బయలుదేరుతుండగా అతని గురించి న్యూస్ పేపర్లోనూ న్యూస్ ఛానల్స్లోనూ ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంటుంది. ఆ వార్తను చూసిన గౌరవ్ పెద్దమ్మ పెదనాన్న అతని ఇంటికి చేరుకుంటారు. వారు రావడంతోనే నిర్మల తన అక్కను కూర్చోమంటూ టీ తీసుకుని రమ్మంటూ గమ్యతో చెప్పగా దేవి గమ్యను కింద నుంచి పైదాకా చూస్తూ, ఏమ్మా మహాతల్లి, నువ్వేనా ఆ వగలమారివి? ఏ మందు పెట్టావే తల్లి? మా వాడికి చిన్నప్పటి నుంచి నీ జపమే చేస్తున్నాడు. అయినా చావాలి అనుకున్న దానివి నీ పెళ్ళి ఆగిపోయినప్పుడే చావచ్చు కదా. మా వాడొచ్చి నీకు తాళి కట్టేదాకా ఎందుకు ఎదురు చూసావు? ఆ తర్వాత ఎందుకు చావాలి అనుకున్నావు అంటుంటే గౌరవ్ పెదనాన్న శంకర్, ఎరా గౌరవ్, ఏంట్రా వార్తలు? పొద్దున్నుండి ఏ పేపర్ చూసినా ఏ న్యూస్ ఛానల్ పెట్టినా సరే ఇదే న్యూస్. తెలుగు రాష్ట్రాలలో యంగ్ బిజినెస్ మ్యాన్ బలవంతపు పెళ్ళి అంటూ, అది నచ్చని అమ్మాయి బలవన్మరణానికి పాల్పడింది అంటూ ఒక ఛానల్లో చెప్తూ ఉంటే, మరొక దాంట్లోనేమో చిన్నప్పటి నుంచి ప్రేమించుకొని పెళ్లి చేసుకోబోయిన ప్రేమికులను విడదీసి ఆ అమాయకమైన అమ్మాయి మెడలో తాళి కట్టిన జీ గ్రూప్స్ యజమాని అంటూ ఊదర కొడుతూ ఉంటే, మరొక ఛానల్లోనేమో డబ్బు మదంతో పెళ్లి కొడుకును మాయం చేసి పెళ్లి కూతురు అమ్మా నాన్నకు డబ్బాస చూపించి వారి అప్పులను తీర్చి బలవంతంగా అమ్మాయి మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చుకున్నాడు అంటూ, అది భరించలేని పెళ్లి కూతురు బాయిలో దూకింది అంటూ మరికొందరు. ఇలా ఉదయం నుంచి ఎక్కడ చూసినా ఇదే తంతురా గౌరవ్. ఇప్పటికి నాకు ఎన్ని ఫోన్స్ వచ్చాయోరా, నువ్వు ఇలా చేస్తావని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా గౌరవ్, మీ అమ్మమ్మ వాళ్ళతో ఈ గమ్యను పెళ్లి చేసుకోవడానికి అడిగిస్తే ఈ గమ్యకు నీతో పెళ్ళంటే ఇష్టం లేదని, అందుకు ఒప్పుకోలేదు అని చెప్పారు కదా. మరిప్పుడు నువ్వెలారా నిన్ను కాదన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు? అయినా గౌరవ్, అసలు నీకేం తక్కువరా? ఈ గమ్య కాకపోతే నీకు ఇంకా భార్యగా మరో అమ్మాయే దొరకదు అనుకున్నావా ఏంటి అంటుంటే అతని పెద్దమ్మ దేవి మాత్రం, ప్రేమండి ప్రేమ, ప్రేమ వీడి పిచ్చికి పెట్టుకున్న పేరే ప్రేమండి. అదంటే వీడికి పిచ్చి ప్రేమ కదా. అందుకే నా మేనకోడల్ని చేసుకోమంటే చేసుకోను అంటూ, చేసుకుంటే దీన్నే చేసుకుంటాను అంటూ, అలా చేసుకోలేకపోతే జీవితం మొత్తం అసలు పెళ్ళే చేసుకోను అంటూ నా మేనకోడల్ని ఈ గౌరవ్ బాధ పెట్టాడు. పాపం అది ఎంత బాధపడిందో మీకు మాత్రం తెలియదా? ఆ పిల్ల వీడిని ఎంతగా ఇష్టపడిందో అంటూ ఇంట్లో వారందరి వైపు చూస్తూ, అయినా ఆ సమయంలో మీరు కొంచెం వీడిని ఒత్తిడి చేస్తే దానితోనే పెళ్ళైపోయేది. ఈరోజు ఇన్ని మాటలు మందితో పడాల్సిన అవసరం ఉండేది కాదుగా అంటుంటే, ప్రగతికి గౌరవ్ తన అక్కను చిన్నతనం నుండే ప్రేమిస్తున్నాడు అనే విషయం తెలిసి నివ్వెరపోతే, గమ్య గౌరవ్ గురించి తన సొంత వారే అన్ని మాటలు అంటున్నా ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే, నిజంగా గౌరవ్ నన్ను ఇష్టపడి తనకు పెళ్ళి వద్దు అంటూ ఆ విషయాన్ని వీళ్ళతో చెప్పేశాడా? అంటే గౌరవ్ నాతో చెప్పినట్లుగా నిజంగానే నన్ను చిన్నతనం నుంచి ఇష్టపడుతున్నాడా? అలాగే నా వల్ల అతను చాలా బాధను అనుభవించాడా? అందుకే ఇప్పుడు ఇంతలా నా మీద కోపం చూపిస్తున్నాడా అంటూ అదే అనుమానంతో నిర్మలను చూడగా, నిర్మల దేవి మాటలకు అడ్డుకట్ట వేస్తూ, అక్క, ఇక మాట్లాడింది చాలు ఆపండి. అయినా ఇందులో గమ్య తప్పే ఉంది? తననెందుకు అసలు ఇప్పుడు ఈ గొడవలోకి లాగుతున్నారు? ఆ పిల్లకు అసలు ఇక్కడ జరిగే విషయాలే తెలియదు, గౌరవ్ ప్రేమ గురించి కూడా తెలియదు అంటుంటే మాధవి కూడా, ఏరా శంకరం, ఏంట్రా కొత్త కోడలితో మీ ప్రవర్తన? అసలు మీరు వచ్చి రాగానే ఎందుకు ఇద్దరు అన్ని మాటలు అనేస్తున్నారు? ఆ పిల్ల ఏమన్నా న్యూస్ వాళ్ళతో ఇలా కావాలనేమన్నా చెప్పించిందా లేదా రాయించిందా? అలా ఏమీ చేయలేదు కదా. మరెందుకు ఈ విధంగా తనను ఆడిపోసుకుంటున్నారు అంటుంటే దేవి పౌరుషంగా, మీరసలు మారరు అత్తయ్య. ఇప్పటిదాకా మనవన్నే వెనకేసుకొని వచ్చారు, ఇప్పటి నుంచి వాడి పెళ్ళాన్ని కూడా వెనకేసుకుంటూ వస్తున్నారా?
సరిపోయారు ఇద్దరూ ఇద్దరే. అయినా ఇప్పుడు కొత్తేముందిలే. మీరు ఎప్పటినుంచో ఇలాగే కదా చేస్తుంది. అయిన వారికేమో ఆకుల్లో, కాని వారికేమో కంచాల్లో. అందుకేగా నా బిడ్డలను కాదనుకొని బయటవాడిని దత్తత తీసుకొచ్చుకొని నెత్తి మీద పెట్టుకున్నారు అనగానే రామిరెడ్డి కోపంగా, అరే శంకరం, నీ భార్యను మాటలను అదుపులో పెట్టుకోమని చెప్పు. వీడు బయటవాడు కాదు, నా మనవడు, ఈ ఇంటికి వారసుడు, పైగా సమర్థుడు. నీ కొడుకు ప్రతాప్లా అస్సలు కాదు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని మాట్లాడండి అంటుంటే శంకర్ తండ్రి మాటలకు వెనక్కు తగ్గితే దేవి మాత్రం, అనండి మామయ్య, అనండి, బాగా అనండి. అయినా మా వాడి గురించి న్యూస్లో వస్తే మాత్రం అందరూ వాడిని అనరాని మాటలన్నీ అంటూ ఉంటారు కదా. అదే వీడి గురించి వస్తే మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారే. అయినా మీకు మొదటి నుంచి నా బిడ్డలంటే లోకువేలే. మీ కళ్ళకు గౌరవ్ మాత్రమే సమర్థుడుగా కనిపిస్తున్నాడా? గౌరవ్కి ఇచ్చినట్లు నా బిడ్డలకు కూడా మీరు సపోర్ట్ ఇచ్చి ఉంటే వారు కూడా మంచి పేరే తెచ్చుకునేవారు. వీడిలాగా రెండు చేతులా సంపాదించుకునేవాళ్ళు. కానీ మీరే పిల్లల మధ్య తారతమ్యం చూపిస్తున్నారు అంటూ ఉంది. ఆ మాటలకు గజేంద్ర కోపంతో, చూడు దేవి, భేదం చూపించే వారమే అయితే నీ కొడుకు రేవు పార్టీలో దొరికినప్పుడే ఇప్పుడు మీరు ఎలా అయితే ఇంటి మీదకు వచ్చిన కొడుకును కోడల్ని మాటలు అంటున్నారో మేం కూడా అలాగే మీ ఇంటి మీదకు వచ్చేవారమే కదా. కానీ మాలో ఏ ఒక్కరూ కూడా అసలు ఎందుకు ఇలా చేసావని ఒక్కసారి కూడా వారిని అడగల. పైగా ఇప్పుడు నువ్వెవడైతే బయట వాడని అంటున్నావో వాడే కదా నీ చిన్న కొడుకును ఆ కేసు నుంచి బయటకు తీసుకొచ్చాడు. పైగా పెద్ద కొడుకు ప్రతాప్కి దగ్గరుండి బిజినెస్ లోన్ ఇప్పించాడు. నీ చిన్న కొడుక్కి బిజినెస్ పెట్టుకోవడానికి 5 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి హోటల్ వ్యాపారాలలో పెట్టుబడులను పెట్టించాడు. ఈ రెండు మర్చిపోయి మాట్లాడకు. అయినా మేమేమీ మిమ్మల్ని బయటికి పొమ్మనలేదే. మీరే కదా ఆ రోజుల్లోనే ఆస్తులను పంచాల్సిందే అంటూ పోరు పెట్టుకొని పిల్లలు మాకు ఎక్కడ కనెక్ట్ అవుతారేమోనని నా భార్యను గొడ్రాలు అంటూ గొడ్రాలి నీడలో బిడ్డలు పెరగకూడదు అంటూ అనరాని మాటలన్నీ అని ఇంటి నుంచి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు నా కొడుకు నా ఇంటి గౌరవాన్ని నిలబెట్టడంతో, 4 రూపాయలు సంపాదించడంతో కొన్ని సంవత్సరాలుగా రాకపోకలను చేస్తున్నారు అనడంతో శంకర్కి చాలా చిన్నతనంగా ఉండి ఇక తమ్ముడి ముందు తండ్రి ముందు ఏమీ అనలేకపోతే దేవికి మాత్రం అవమానంగా అనిపిస్తుంది. కొత్త కోడలైన గమ్య ముందు అన్ని మాటలు పడడంతో. దాంతో వెంటనే ప్లేట్ మారుస్తూ, అది కాదు బావగారు, ఈ పిల్ల వల్లే కదా మనవాడికి ఇప్పుడు లేనిపోని తలనొప్పులన్నీ వస్తున్నాయి. అయినా చిన్నప్పుడు జరిగింది చాలదు అన్నట్లు కోరి కోరి మళ్ళీ దీన్నే పెళ్లి చేసుకుంటే ఇప్పుడు చూడండి అసలు ఎలా జరుగుతుందో. చిన్నప్పుడు వీడొక్కడే బాధపడ్డాడు. కానీ ఇప్పుడు ఈ మహాతల్లి జాతకం వల్ల ఇంటిల్ల పాది బాధపడాల్సి వస్తుంది. పాపం కదా గౌరవ్. అసలు వీడి ఇందులో చేసిన తప్పేముంది? మీడియాలో అందరూ వీణ్ణే ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. అది చూడలేకే మేము బాధతో ఏదో ఒక మాట అన్నాం అంతేలే, కానీ అంతకు మించి ఏముంది? అయినా బావగారు, అసలు ఇదంతా జరగడానికి కారణం ఇదే కదా. జరిగింది ఏందో జరిగిపోయింది అనుకోకుండా మన గౌరవ్ తాళి కట్టగానే ఆ పిల్ల చావడానికి వెళ్ళడం ఏంటి? అలాంటి పిల్లను ఇంత జరుగుతున్నా కూడా, ఇన్ని మాటలు పడుతున్నా కూడా వీడొక్క మాట కూడా అనకుండా ఇలా శిలా విగ్రహంలాగా చూడ్డం ఏంటి బావగారు? అందుకే బావగారు, తనంటే ఇష్టం లేకపోయినా సరే ఆ పిల్లను చేసుకున్న గౌరవ పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోయి నాకు ఇన్ని మాటలు వచ్చాయి అంతేలే, కానీ గౌరవ్ మాత్రం నా బిడ్డ కాదా ఏంటి అంటుంటే గౌరవ్ కూడా అక్కడ అందరినీ చూస్తూ, ఇక ఆపుతారా మీ మాటలు? నాకు ఈ సమస్య నుంచి బయట ఎలా పడాలో తెలుసు. అలాగే ఈ సమస్య రావడానికి కారణం నా భార్య అయితే కాదు అంటుంటే దేవి మళ్ళీ మాట్లాడబోతూ, అది కాదు గౌరవ్ అంటూ ఉంటే గౌరవ్ దేవిని సూటిగా చూడడంతో దేవి ఈసారి ఆచితూచి మాట్లాడుతూ, గౌరవ్, ఇది ప్రతిసారి వచ్చే బిజినెస్ ప్రాబ్లంలా అయితే కాదు, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయడానికి అంటూ ఉంటే మాధవి కోడల్ని చూస్తూ, చూడు దేవి, ఇక నువ్వు నోరు మూసుకుంటే మంచిది, వాడికి ఏం చేయాలో బాగా తెలుసు అనడంతో దేవి మౌనంగా ఉంది. దాంతో గౌరవ్ గమ్యను చూస్తూ, గమ్య, నీకు ఇప్పటికే ఇక్కడ సీన్ బాగా అర్థమైందిగా, మరి ఇప్పుడు ఈ ప్రాబ్లాన్ని ఎలా సాల్వ్ చేస్తావు అంటూ అడగ్గా
అప్పుడే మరో చోట ఓ అందమైన అమ్మాయి చేతిలో గమ్య పేపర్లో ఉన్న ఫోటో చిరిగి ముక్కలైపోతుంది. ఆమె కోపంతో వెంటనే కారు తీసుకొని బయలుదేరింది. గౌరవ్ మాటలు విన్న గమ్య జరిగిందంతా చూస్తూ ఆలోచనలో పడితే మాధవి ఆమె దగ్గరికి వెళ్ళి, చూడు మనవరాలా, ఇందులో నీ తప్పేమీ లేదు. వాడే ఇదంతా చూసుకుంటాడులే. ఏదో ఊరికే నీతో అలా అంటున్నాడు. అయినా మనవరాలా, ఈ పనిని వాడంటే గిట్టని బిజినెస్ రైవల్స్ చేసుంటారు అంటూ గౌరవ దగ్గరికి వెళ్ళి, ఏంట్రా పాపం చూడు ఆ పిల్ల ఎలా భయపడుతుందో, నువ్వెందుకు తనతో అలా మాట్లాడతావు, నువ్వే ఏదో ఒకటి చేయొచ్చు కదా అంటుంటే గౌరవ్ గమ్యతో, నేను ఇంకొక అరగంటలో ప్రెస్ మీట్కి ఏర్పాటు చేస్తా, నువ్వు అందుకు సిద్ధంగా ఉండు అంటూ పిఏకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అయితే ప్రగతి గమ్యను పక్కకు తీసుకుపోయి, అక్క, ఇది నిజమేనా, గౌరవ్ బావ నిన్ను ప్రేమిస్తున్నాడా అంటూ అడగ్గా గమ్య అవును అంటూ తన తలను ఊపుతూ పెళ్లి జరిగిన దగ్గర నుంచి వారిద్దరి మధ్య జరిగిన ప్రతి విషయం ప్రగతితో చెప్పి, గౌరవ్ తనతో మాట్లాడిన ప్రతి మాటను, ప్రవర్తించిన తీరును చెప్పడంతో ప్రగతికి గౌరవ్ మీద చాలా కోపం వచ్చింది. అది విన్న మొదట్లోనే. అయినా సరే అతను పడ్డ బాధను కూడా అర్థం చేసుకుంటూ ఆమెను చూస్తున్న గమ్యనే చూస్తూ, అక్క, గౌరవ్ బావ నీతో ప్రవర్తించిన తీరుని నేను ఒప్పుకోను. అది నాకు చాలా తప్పుగా అనిపిస్తుంది. ఒక అమ్మాయిగా నీ బాధను నేను అర్థం చేసుకుంటా. కానీ ఇప్పుడు గౌరవ్ బావ నీకిచ్చిన అవకాశం గురించి కూడా ఆలోచించాలి కదా. ఎందుకంటే ఇది నీ జీవితం. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే నేను దానికి ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తా. ఇప్పుడు నీ జీవితాన్ని నువ్వెలా మార్చుకోవాలి అనుకుంటున్నావో ఆ అవకాశం నీ చేతుల్లోనే ఉంది. ఇది ఇప్పుడు పెళ్లి పీటల మీదలా కాదు. నువ్విప్పుడు మీడియాతో చెప్పేదాన్ని బట్టే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. నువ్వు గౌరవతో పెళ్లి నిలబెట్టుకోవాలి అంటే ఒకలాగా, లేదా నీ మనసులో ఉన్న విక్రమ్‌ను చేరుకోవాలి అంటే మరోలాగా. ఇప్పుడు బంతి నీ కోర్ట్‌లోనే ఉంది అంటూ చెప్పడంతో గమ్య ఆలోచనలో పడితే కొన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఆ ఇంటి గార్డెన్‌లో వారి కోసం ఓ పక్కగా ఏర్పాటు చేసిన కుర్చీల్లో కూర్చుంటూ వారి వైపుగా వస్తున్న గౌరవ్ గమ్యనే చూస్తూ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. అలా వాళ్ళిద్దరూ వచ్చి సీట్స్‌లో కూర్చోగానే ఒక న్యూస్ రిపోర్టర్, మేడం మిమ్మల్ని గౌరవ్ గారు బలవంతంగా పెళ్లి చేసుకున్నారట నిజమేనా అంటే, మరొకరు అసలు మీ పెళ్ళి ఎలా అయింది, ఎందుకు అయింది అంటూ అడగ్గా ఇంకొకరు, మేడం మీరు మీ బావను ప్రేమించారట, అతన్ని ఈ గౌరవ్ మాయం చేసి మిమ్మల్ని బెదిరించి పెళ్లి చేసుకున్నారట, మేమిప్పుడు అడిగిన మాటలలో ఎంతవరకు నిజముంది, మీరు దీన్ని ఒప్పుకుంటారా అంటుంటే మరొకరు, మేడం గారు మీకు గౌరవ్ అంటే ఇష్టం లేక అతనితో పెళ్లి జరిగిన తరువాత ఆ పెళ్లిని ఒప్పుకోలేక చనిపోవటానికి నిర్ణయించుకున్నారన్నారు. మరి ఇది నిజమేనా? అలాగే మీ కుటుంబానికి, గౌరవ్ కుటుంబానికి మధ్య మీ పెళ్లి తర్వాత లావాదేవీలు కూడా జరిగాయట అంటూ ప్రశ్నలు అడుగుతూ ఉంటే వారడిగే ప్రశ్నలకు గమ్యకు చెమటలు పడుతూ ఉన్నాయి. అయితే అక్కడ జరిగేదంతా కూడా లైవ్లో ప్రచారం అవుతూ ఉంది. అది చూస్తున్న విక్రమ్ పెదవుల మీదకు క్రూరమైన నవ్వు వచ్చి చేరింది. అయితే గౌరవ్ అసలు ఏ ధైర్యంతో గమ్యతో మీడియా ముందుకు వచ్చి కూర్చున్నాడా అనే అనుమానం కూడా మొదలయ్యింది విక్రమ్ మనసులో. ఆ అనుమానం అతన్ని హెచ్చరిస్తూ ఉంటే విక్రమ్ మాత్రం తన మనసులో ఉన్న అనుమానాన్ని తోసిపుచ్చుకుంటూ, తను నా గమ్యరా, ఏదో నా మీద కోపంతో నేను చేసిన పనిని అసహ్యించుకుంటూ, నువ్వు మామయ్య వాళ్లకు చేసిన సహాయానికి తన మనసు మారి ఉంటుంది, అంత మాత్రాన తను పూర్తిగా నీదైపోదు. తన ప్రేమ ఎప్పటికీ నాదే. తను ఎప్పటికీ నన్ను మాత్రమే ప్రేమిస్తుంది. ఇప్పుడు చూడు, మీడియా ముందు నువ్వంటే ఇష్టం లేదంటూ నేనే తన ప్రపంచం అంటూ చెప్తుంది. నీ నుంచి దూరం కావడానికి గమ్య తప్పకుండా ఈ దారిని ఎంచుకుంటుంది. తన మనసులోని మాట ఇప్పుడు చెప్తే నువ్వసలు ఏమీ చేయలేవు మా ఇద్దరిని. నువ్వు తనకు ఈ అవకాశాన్ని నీ చేతులారా ఇచ్చావురా. నువ్వు ఒక మూర్ఖుడివి. ఇదంతా చూసి గమ్యను నువ్వు బాధ పెడితే ఆమెకు నా ప్రేమ గుర్తొచ్చి నా దగ్గరకు వస్తుందేమోననుకున్నా. కానీ నువ్వు ఏదో నిరూపించడానికి మీడియా ముందుకొచ్చి కూర్చున్నావు. నిజంగానే నేను తెలుసుకున్నట్లుగా నీకు ఎవరితో ఎలా ప్రవర్తించాలో అస్సలు తెలియదురా అనుకుంటూ ఉంటే గౌరవ్ ఇంట్లో వారందరూ కూడా ఇప్పుడు గమ్య మీడియా ముందు ఏం మాట్లాడుతుందా అనే టెన్షన్తో ఎదురుగా చూస్తూ ఉంటే గౌరవ్ మనసులో, గమ్య
ఇది ఇప్పుడు మనిద్దరి బంధానికి అగ్ని పరీక్ష. ఇప్పుడు నువ్వు మీడియాతో చెప్పేదాని మీదే ముందు రోజులలో నా ప్రవర్తన ఉంటుంది. ఇది మనిద్దరికి సెకండ్ ఛాన్స్ అనుకుంటూ ఉంటే మీడియా వారి ప్రశ్నలకు గమ్య అరచేతులలో చెమటలు పట్టడం మొదలయ్యింది. దాంతో అతను ఆమె చేతులను తన చేతిలోకి తీసుకొని మీడియా వైపు చూశాడు. గమ్యవారిని చూస్తూ, మీరు నన్ను ఒకే ప్రశ్నను చాలా రకాలుగా అడిగారు, కానీ వాటన్నిటికీ సమాధానం నా పెళ్ళితోనే ముడిపడింది. అలాగే మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు నేను మీతో సమాధానం చెప్తా, కానీ నేనడిగే ప్రశ్నకు ముందుగా మీరు సమాధానం చెప్పండి అంటూ వారిని చూస్తూ, మీకు ఈ వార్తను ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు? అసలు ఏం చెప్పి, ఏం ఆశించి మీతో ఈ వార్తను ప్రచారం చేయించారు? మీరిప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే నేను మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తా అనడంతో ఒక రిపోర్టర్ మాట్లాడుతూ, మేడం, నిన్న రాత్రి మా ప్రెస్కి అలాగే ఇక్కడున్న కొన్ని మీడియా సంస్థల వారికి కొన్ని మెయిల్స్ వచ్చాయి. అందులో మండపంలో జరిగింది, ఇంకా మీరు హాస్పిటల్లో ఉన్నది, అలాగే మీ నాన్న బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన లావాదేవీలు, ఇలా ప్రతిదీ ఆధారాలతో సహా ఉంది. ఇక మీడియా సంగతి అయితే మీకు తెలిసిందే కదా. ఆ మెయిల్కి సంబంధించిన రిజల్ట్ పొద్దున్నుంచి మీరు చూస్తూనే ఉన్నారు అనడంతో గమ్య ఆలోచనలో పడితే గౌరవ్ చిన్నగా ఆమెకు మాత్రమే వినిపించేలా, ఇదంతా చేసింది విక్రమ్ అంటూ చెప్పగా గమ్యకు మనసు భారమైపోయి కంట్లో నీళ్లు తిరుగుతూ ఉంటే గౌరవ్ కొంచెం కోపంగా, చూడు, ఈ ప్రెస్ మీట్ అయితే అవ్వని, ఆ తర్వాత వాడికి నేనేంటో చూపిస్తా అంటూ గమ్యని మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వమన్నాడు. దాంతో గమ్య ఊపిరి గట్టిగా పీల్చుకుంటూ సమాధానాలు ఇవ్వడం కోసం మీడియా వైపే చూస్తూ ఉంది. ఏమండోయ్, మరి ఇప్పుడు మీడియా ముందు గమ్య ఎలాంటి సమాధానాన్ని ఇవ్వబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి కథ ఎలా ఉందో వెళ్ళి కామెంట్ చేయండి అబ్బా.